బ్రేకింగ్ న్యూస్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీగా ఉల్లి పోటెత్తింది. మార్కెట్ షెడ్లలో ఏడు చూసినా ఉల్లి బస్తాలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. చరిత్రలోనే ఉల్లి క్వింటాలు 10 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. అంటే కేజీ ఉల్లి 10 పైసలు పడుతుంది. గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడులు రాక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మహారాష్ట్ర ఉల్లి ప్రతి ఏటా కర్నూలులో పండే ఉల్లి పంటపై ప్రభావాన్ని చూపడంతో ధరలు పతనమవుతున్నాయంటున్నారు రైతులు. ఉల్లి మార్కెట్ నుంచి బళ్ళారి చౌరస్తా వరకు కిలోమీటర్ మేర ఉల్లి పంట వాహనాలు క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కర్నూలు ఉల్లి రైతు ఉల్లి పంటను మార్కెట్లో అమ్ముకోవాలంటే 2-3 రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. కర్నూలు ఉల్లి మార్కెట్ కెపాసిటీ 30,000 క్వింటాలు. వారం రోజులుగా మార్కెట్లో ట్రేడర్లు తరలించగా ఉల్లి మార్కెట్లోనే నిలిచింది. ఏపీ మార్కెట్ ద్వారా 1,200 క్వింటా ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేయని ఉల్లి పంటను ప్రభుత్వమే కొని రాష్ట్రంలో ఉన్న రైతు బజార్లకు, హోటల్స్ కు మార్కెట్ 2,000 టన్నుల సప్లై చేసింది. మార్కెట్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారస్తులు కొనుగోలు చేసిన ఉల్లి కూలిపోయి దాదాపు 5 కోట్ల నష్టం వాటిల్లింది. విదేశాలకు ఉల్లి పంట ఎగుమతి చేసే అవకాశం కల్పించి గిట్టుబాటు ధర పెంచాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ఉల్లి కట్టడి చేసి కర్నూలు ఉల్లి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు ఉల్లి రైతుల డిమాండ్స్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ కర్నూలు నుండి అందిస్తారు. శ్రీరామ్, ప్రస్తుతం కర్నూలు మార్కెట్కు భారీ స్థాయిలో ఉల్లి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా గట్టలుగా ఈ యొక్క ఉల్లి సంచుల్లో నింపివేసినటువంటి పరిస్థితి. ఇలాంటి ఉల్లి దాదాపు ఎకరాల విస్తీర్ణంలో ఇలాంటి షెడ్లు దాదాపు ఒక 14 షెడ్లలో ఉల్లిని స్టోర్ చేసినటువంటి పరిస్థితి. గత వారం రోజులుగా ఉల్లి కొనుగోలు చేసి ఇక్కడే మేటలు వేసినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో మార్కెట్ ద్వారా దాదాపుగా 1,200 రూపాయలకు ఉల్లి కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిస్థితి. కానీ దాదాపుగా 1,200 రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడ నుండి నేరుగా హాస్టల్స్ కావచ్చు, లేదా ఈ యొక్క ప్రైవేట్ హోటల్స్, హాస్పిటల్స్, మిగతా వాటన్నింటికి కూడా వ్యాపార సముదాయాలకు ఇక్కడ నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలకు కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ నుండి ఉల్లి దాదాపుగా 5,000 క్వింటాలు ఇప్పటికే మార్కెట్ యార్డ్ నుండి 1,200 రూపాయల ధర నిర్ణయించి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే దాదాపు వారం రోజుల నుండి ఉల్లి నిల్వలు ఇక్కడే స్టోర్ కావడంతో పెద్ద ఎత్తున దాదాపు కిలోమీటర్ల మేర రాత్రి సమయంలో రైతులు వేచి ఉండాల్సిన పరిస్థితి. బ్రదర్, చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎప్పుడు వచ్చారు మార్కెట్? నా పేరు సీను అన్న. మేము నిన్న మధ్యాహ్నం 1 గంట లోపేటికి మార్కెట్ ముందరకు వచ్చినాము. కాకపోతే మమ్మల్ని నిన్న వచ్చినప్పుడు అసలు లోపలికి ఎంట్రీ చేసలేరు. రాత్రి 11 గంటల అప్పుడు ఇడిచినారు లోపలికి. మేము పండించుకొని ఓ తిప్పలు అయ్యింటే పండించుకున్నది మార్కెట్లో అమ్ముకునేకే లేనట్ట పరిస్థితి వచ్చింది మాకు. ఇప్పుడు రైతు ఎక్కడ పోయినా నష్టమవుతున్నాడనా. ఇప్పుడు 1 ఎకరా ఉల్లిగడ్డ పండియాలంటే మాకు ఖర్చు వచ్చేసి 1,00,000 రూపాయలు వస్తుంది. పంటకు ఖర్చే. ఇప్పుడు అదే దాంట్లో కనీసం అంటే ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ రేటు 1,200 రాసిస్తుంది. ఆ 1,200 రేటు లెక్క ప్రకారం చూసుకుంటే మాకు కనీసం 1,00,000 రూపాయలలో కనీసం 50,000 కన్నా తిరిగి వస్తుంది. మాకు బాధ చెప్పుకోవాలా. మాకు కనీసం మద్దతు ధర 2,500 పైన ఉంటేనే మాకు గిట్టుబాటు అవుతుంది. 3,000 కనీసం ఉంటే గిట్టుబాటు అవుతుంది అన్న. ఈ 1,200కి మాకు ఏంది గిట్టుబడతలేదు. అందులో ఇప్పుడు మొన్న వచ్చిన వర్షాలకి ఉన్న పంట కానీ నష్టమైంది. ఒకప్పుడు పంట మాకు ఎకరకు 250-300 ప్యాకెట్లు అయ్యేది. మన వానగాలికి మొత్తం ఎకర వచ్చేసి 110-120 ప్యాకెట్ల కంటే ఎక్కువ అవుతుంది. లేదు, అటు పంట లేదు, ఇటు రేట్లు లేవు. రైతు ఎక్కడ బాధపడాలా, ఎక్కడ పోవాలా? మరి కొంతమంది రైతులు ఉన్నారు. రైతుల ఆందోళన అంతా ఒకటే, ప్రభుత్వం 1,200 ఫిక్స్ చేసింది. మనం చూస్తూ ఉన్నాము. ఈ ఉల్లి దాదాపుగా వారం రోజులుగా ఇలా కింద పారవేసి మొత్తం కుళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఇలాంటి ఉల్లి కంప్లీట్గా ఇక్కడ నుండే ప్రైవేటు ట్రేడర్స్ ద్వారా అతి తక్కువ ధరకు, అంటే ప్రభుత్వం 1,200 రూపాయలకు కొనుగోలు చేసి అక్కడ నుండి ట్రేడర్స్ 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు క్వింటం ఉల్లి. అంటే మనం మాట్లాడుతుంది కేజీ కాదు, దాదాపు 100 కిలోల 2 బస్తాలు. మనం చూసే ఈ 2 బస్తాలు ఏవైతే ఉన్నాయో కేవలం 10 నుండి 20 రూపాయలు, 30 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. అయితే 20-30 పైసలకే 2 బస్తాలు రావడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్రదర్, చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎన్ని రోజులైంది మార్కెట్కి వచ్చి, అధికారులు ఏమంటున్నారు? మేము ఇక్కడ ఎమ్మెల్యే నుంచి వచ్చినాం సార్. మేము నిన్న సండే రోజు
వచ్చి నైట్ దింపినారు మమ్మల్ని మార్కెట్లోకి. 12 గంటలకి మేము దింపినాము. ఆమాలి ఖర్చు కూడా మేమే ఇచ్చినాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇంతవరకే బీట్ రాలే, ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు చెప్పిన విధంగా బస్తా అయితే 50, 40 తప్పితే 200 కంటే ఎక్కువ వేరు. ఆ 200 కూడా ఈ గవర్నమెంట్ డబ్బులు 1200 ఎప్పుడు ఇస్తా తెలియదు. కానీ మేమే సొంత డబ్బులతో ఈ ఖర్చులన్నీ మేమే ఇవ్వాలా. ఒక్కొక్కరు తెచ్చుకుంటాడు, ఒక్కొక్కరు తీసుకోడు. ఈ అమ్మాలి ఖర్చు కానీ అన్ని కానీ మేమే భరించాలా. మాకైతే తీవ్ర నష్టంగా భావిస్తున్నాము. పెద్ద నష్టం అవుతుంది. అన్నట్ల ఎకరాకి ₹1,00,000 ఖర్చు వస్తుంది. అంటే ఎందుకు అంటే ప్రధానంగా కర్నూలు ఉల్లి దేశంలో చాలా ఫేమస్. మహారాష్ట్ర ఉల్లి రావడంతో ధరలు పతనం అవుతున్నాయి. ఎందుకు, అసలు ఏంటి రీజన్? అది కూడా ఒక కారణమే సార్. మహారాష్ట్ర గడ్డ కూడా చాలా ఎక్కువ వస్తుంది. దాంతోపాటు ఉల్లి కూడా ఈసారి ఎక్కువ సాగు చేసినట్టు అనుకుంటున్నాను. మళ్ళీ దీనిపైన గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. కేవలం 2,500 నుంచి 3,000 దాకా మద్దతు ధర పలికిస్తే కొద్ది వరకు మేము మరి కొంతమంది ఉన్నారు అన్న, చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? సిబిలగల మండలం తిమ్మందడి గ్రామం. అక్కడ నుంచి నిన్న సాయంత్రం 1 గంటకు బయలుదేరినాం. ఇక్కడికి వచ్చేప్పటికి పెద్దపాడు వచ్చేదాకా 3 గంటలకి స్టార్ట్ చేసినారు అక్కడ మమ్మల్ని. అక్కడి నుంచి మరి 9 గంటలకి మమ్మల్ని బయటికి లోపలికి కర్నూలు సిటీలోకి వదిలేసినారు. మరి అక్కడ నుంచి హైవే నుంచి తిప్పి ఇట్లా హైదరాబాద్ హైవే నుండి తిప్పి మరి ఇక్కడ లోపలికి పంపించినారు. మొత్తం 3 గంటల తెల్లారుజామున 3 గంటలకి లోపలికి వచ్చినాం. చాలా కష్టం అంటే చాలా కష్టం ఉంది సార్ మాకు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడన్నా ఉందా? రైతు ఎందుకంటే కిలోమీటర్ల మేర నిలబడాలి, తాము పండించిన పంటను ఈ విధంగా మార్కెట్కి రావడానికి దాదాపు ఒక రోజు వెయిట్ చేయాల్సిన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడన్నా ఉందా? ఎప్పుడూ రాలేదు సార్. ఇదే ఫస్ట్ టైం. ఈ సంవత్సరమే, పోయిన సంవత్సరం కూడా లేదు. ఎక్కడ తాడిపల్లెగూడెం అంట వేరే డిస్టిక్లకి తీసుకువెళ్తుండ్రి. ఇప్పుడు రేట్ లేనందువలన మరి ఏమో అర్థమవుతలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎకరాకి 1,00,000 పక్కా అవుతుంది పెట్టుబడి. దాంట్లో కనీసం అంటే 50,000 కూడా వస్తలేవు. కూలీలకి రేటు బాగానే ఉంది 300. చెప్పండి, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1,200 మద్దతు ధర ఫిక్స్ చేసింది. మీరు రైతుల పక్షాన ఎంత డిమాండ్ చేస్తూ ఉన్నారు? ప్రభుత్వం ఎలా ఉండాలి? కర్నూలుకు ఒక చరిత్ర ఉంది. ఉల్లిగడ్డ అంటే చాలా బాగా పండిస్తారు, బాగా ఉంటుందని. అందులో భాగంగానే గతంలో బాగుండేది. ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక తట్టు ప్రకృతి, ఒక తట్టు ప్రభుత్వము ఈ రైతులను చెడు కూడా ఆడుకుంటున్నాయి. అంటే ఏంటి, బాగా పండి బాగా తీసుకొని వచ్చినప్పుడు రేటు లేకపోవడం, రేటు బాగున్నప్పుడు ప్రకృతి వచ్చి విలయం అంటే వర్షం ఎక్కువ అవడము, తక్కువ అవడము, రకరకాల ఇబ్బంది పడుతున్నాడు. సరే, ఏది ఏమైనా దేవుడా అనే ఆలోచనతో వాళ్ళు ప్యాకెట్ ఎత్తుకొని కొన్ని ప్యాకెట్లు ఎన్ని అయిన కాడికి ఏదో ఉన్న గడ్డను తీసుకొని వస్తే ఇక్కడికి వచ్చే లోపల ఏమైందంటే ప్రభుత్వం ₹1,200 ప్రకటించింది. సరే దేవుడా వచ్చిన కాడికి సాలే అనుకుంటే ఇక్కడి దానికన్నా నీ గడ్డ అతి చిన్న లోపాలు అంటే మురిగిపోయింది, చిన్న గడ్డ ఉంది, రకరకాలుగా మొలక వచ్చింది, రకరకాలు చెప్పి వీళ్ళని తక్కువ చేసి ఆ గడ్డను వీళ్ళు కొని మళ్ళా అదే రేటుకు అక్కడ అమ్ముకొని రీసైక్లింగ్ చేస్తున్నారు. ఇక్కడంతా వ్యాపార సిండికేట్గా తయారవుతున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఉన్న వాళ్లకు రైతులకు ఎకరాకు ₹1,00,000 వస్తుంది. కనుక వీళ్ళు ఇచ్చే ₹1,200 ఏమాత్రం సరిపోదు. వీళ్ళకి కింటాకు ₹3,000 ఇస్తే రైతులకు ఏదో న్యాయం చేసినట్టు ఈ సందర్భం కోరుకున్నాను. ఇది మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం. కర్నూలు ఉల్లి రైతు ఆవేదన అంతా ఒకటే. దాదాపుగా ఇప్పటికే మార్కెట్ ద్వారా ₹1,200 ఉల్లి కొనుగోలు చేస్తుంది. అది ఏమాత్రం రైతుకు గిట్టుబాటు కావడం లేదు. కనీస మద్దతు ధర 2,500 నుండి 3,000 ఉండాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే దాదాపు మార్కెట్లో కొనుగోలు చేస్తున్నటువంటి ఉల్లినే మరి రీసైక్లింగ్ ద్వారా మరి మార్కెట్కు తీసుకొని రావడం దళారీ వ్యవస్థ నడుస్తుందంటూ కూడా న్యాయ సంఘాలు మండిపడుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.